ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం సినిమా అయితే రిలీజ్ అయింది కదా. చాలామంది ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా పండగ వాతావరణంలో మునిగి తేలుతున్నారు అనమాట. నిన్న రాత్రి నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా మొత్తం అందరూ కూడా సినిమా టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళి వాళ్ళు విపరీతంగా తాండవం అయితే ఆడుతున్నారు. థియేటర్స్లో పేపర్లు ఇసటం కానీ, గోల హడావడి, జై బాలయ్య అని చెప్పి స్లోగన్స్ కానీ అంతా చాలా సెలబ్రేషన్ మూడ్లో, హంగామా మూడ్లోకి అందరూ కూడా జాలీ మూడ్లోకి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్న సినిమాని అందరూ డౌట్ లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ బాలకృష్ణ గారి యొక్క డైలాగ్స్ కానీ, బాలకృష్ణ గారి యొక్క ఫైటింగ్ సీన్స్ కానీ, బాలకృష్ణ గారి యొక్క యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరైతే చేశారో యాక్షన్ సీన్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కలిపి కూడినవి ఇవన్నీ కూడా చాలా బాగా నెట్టింట నెటిజన్స్ అందరూ కూడా నెట్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. చాలా పాజిటివిటీ అయితే చాలా మట్టికి స్ప్రెడ్ అవుతుంది ఈ సినిమా మీద. చాలా మంచి టాక్ అయితే వస్తుంది. బాలకృష్ణ గారు పెర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం బోయపాటి సీన్ గారి యొక్క డైరెక్షన్ చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ పరంగా ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. నాలుగోది మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా మ్యూజిక్ అనేది అఖండ కన్నా అఖండ 2 ఇంకా బాగా ఇచ్చారని చెప్పేసి చాలామంది అప్లాస్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు తమన్ కానీ. ఐదోది వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్లో మొత్తం ఆస్పెక్ట్ మొత్తం సినిమా అంతా కూడా ఓవరాల్గా చాలా బాగుందని చెప్పేసి క్రిటిక్స్ కానీ, రివ్యూస్ కానీ వీళ్ళందరూ కూడా మామూలు పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో అంతా మంచి పాజిటివిటీ ఈ సినిమాకి అయితే వస్తుంది. సో ఇంకా ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే దయచేసి మీరు టికెట్స్ బుక్ చేసుకుని సినిమాకి అయితే వెళ్ళి చూడటానికి అయితే ప్రయత్నించండి. మీరు ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియాస్లో చూస్తే మీకు సగం అర్థమవుతుంది, సగం సినిమా చూసినట్టుగా ఉంటుంది కానీ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉండదు. సో డెఫినెట్గా మీరు సినిమా చూడటానికి అయితే ప్రయత్నించండి. మీకు ఫుల్గా మంచి మాస్ లేదనుకుంటే మంచి క్లాస్ లేదనుకుంటే మంచి డివోషనల్ మూడ్లోకి అయితే మనం తీసుకెళ్ళబోతున్నారు మన బాలకృష్ణ గారు కానీ, బోయపాటి సీన్ గారు కానీ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ రాకుండా ఉండదు. సో అది ఈ సినిమా గురించి కొంచెం మనం విషయాలు అయితే మాట్లాడుకుందాం, డిస్కస్ అయితే చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ చాలా రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆన్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ వచ్చినాయో లేదో తెలుస్తుంది. అక్కడి నుంచి మన వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ చూసే అవకాశం అయితే ఉంటుంది అక్కడి నుంచి. సో ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్. అంతే. ఇప్పుడు అసలు విషయానికి అయితే వద్దాం. ఇక్కడ నేను కొంత ఇన్స్టాగ్రామ్లో కానీ, కొంత ట్విట్టర్లో కానీ వీడియోస్ కింద కానీ లేదనుకుంటే కామెంట్స్ కింద కానీ కొన్ని కామెంట్స్ చూసినప్పుడు కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు, కొంతమంది సపోర్టివ్గా చెప్తున్నారు పాజిటివ్ రివ్యూస్కి. బట్ ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. బట్ ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఈ సినిమా బాగాలేదు, ఈ సినిమా బోయపాటి సీన్ గారు డివోషన్ కానీ, మాస్ కానీ, మిగతా పేట్రియాటిజం కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇలా సినిమా తీయటం అనేది ఎంత మట్టికి న్యాయం జరుగుతుంది, ఎంత మట్టికి ఇది అవకాశం ఉంటుంది, ఇలా ఏది పడితే అలా తీసేస్తే మేము చూసేస్తామా, మా మీదకి ఇంటికి ఇలా బలవంతంగా రుద్దుతున్నారు, ఇది సినిమాలా లేదా అని చెప్పేసి కొంతమంది వాదన చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే సినిమా చాలా మట్టికి బాగుంది, బాలకృష్ణ గారు అఘోరా గెటప్లో కానీ, శివుడు గెటప్లో కానీ, అదేవిధంగా సినిమా పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ, ఫైటింగ్ సీక్వెన్సెస్ విషయంలో కానీ చాలా అద్భుతంగా బాలకృష్ణ గారు అయితే ఆయన ప్రాణం పెట్టి చేసినట్టుగానే ఉంది. డైలాగ్స్ విషయంలో కూడా ఆయన చాలా బాగా రెట్టింపు బాగా అరుపులతో కానీ, బాగా సౌండ్ వచ్చే విధంగా కానీ, అందరికీ నచ్చే విధంగా కానీ, ప్రజెంట్ సొసైటీలో ఏమైతే జరుగుతున్నాయో వాటికి తగ్గట్టుగా కూడా కొన్ని కామెంట్స్లా ఉన్నట్టు ఎలాగైతే ప్రజలు మాట్లాడలేకపోతున్నారో అది సినిమా వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అనే విధంగా చూపించడం అయితే జరిగింది. సో ఇది చాలామందికి అయితే నచ్చుతుంది. చాలామంది నెట్టింట ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పాజిటివ్ రివ్యూస్ కానీ, పాజిటివ్గా మాట్లాడటం కానీ జరుగుతుంది. పాజిటివ్గా అందరూ కూడా చెప్పుకుంటున్నారు, అంతా ఓకే. దీనికి సపోర్టివ్గా కూడా కొంతమంది అయితే ఉన్నారు. నెగిటివ్ పీపుల్ అలా మాట్లాడుతుంది తప్పు, పాజిటివ్ పీపుల్ ఏదైతే చెప్తున్నారో అది నిజానికి 100కి 100% కరెక్ట్, అది 1000% కూడా కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది. బట్ ఎన్ని చూసుకున్నా కానీ సినిమా హేటర్స్ ఎవరైతే ఉన్నారో అది అఖండ 2 సినిమా హేటర్స్, బాలకృష్ణ గారి హేటర్స్ మనకైతే తెలీదు. ఎవరైతే సినిమా ఇది చూసారో చూడలేదో నాకు తెలియదు కానీ
ఒకటి, మీకు సినిమా నచ్చకపోతే ప్లీజ్ దయచేసి చూడొద్దు. అట్ ది సేమ్ టైం మీరు ఆ సినిమా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం మానేయండి. ఇంకా పాజిటివ్ పీపుల్కి చెప్పేది ఏంటంటే, మూవీ లవర్స్ చెప్పేది ఏంటంటే, మీ సినిమా చూశారు కాబట్టి సినిమా ఇంకా చూడకపోతే ఒకసారి చూడటానికి అయితే ప్రయత్నించండి. మీరు దయచేసి సినిమాని అందరికీ కూడా వీలైన మట్టికి ఎవరైతే చూడలేదో ఇంకా చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఆ కన్ఫ్యూజన్ సార్ట్ అవుట్ చేసే విధంగా మీ సినిమా ఎలా అనిపించిందో హానెస్ట్ ఒపీనియన్ వాళ్ళకైతే చెప్పండి. సో దట్ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. మొత్తం అందరూ కూడా పాజిటివిటీని ఏర్పాటు చేసినట్లయితే, ఒకటి డివోషన్ పరంగా కానీ, రెండోది యాక్షన్ పరంగా కానీ, మూడోది పేట్రియాటిజం పరంగా కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా అయితే సినిమాలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా పాజిటివ్ పీపుల్ అందరికీ కూడా ఒక కమ్యూనిటీ లాగా, ఒక యూనిటీ లాగా నచ్చుతుంది. సో దట్ మొత్తం అంతా కూడా సినిమాకి బెనిఫిట్గా కానీ, ఆడియన్స్కి బెనిఫిట్గా కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఏమీ చిన్నపిల్లడేం కాదు కదా, అటు ఇటు ఇలాంటి సినిమాలు చేయడానికి. మంచి సినిమా తీసినప్పుడు డెఫినెట్గా మనం అందరూ కూడా ఆదరించడానికి అయితే ట్రై చేస్తారు. డెఫినెట్గా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అఖండ 2 కలెక్షన్స్ విషయంలో కానీ, రికార్డ్స్ విషయంలో కానీ ఇంకా ప్రాసెస్లో ఉంది. చాలామందికి నచ్చిందని గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు. సౌండ్ విషయంలో కానీ, మనకి బేసికల్గా స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో కానీ ప్రతిదీ కూడా బాగుందని చెప్తున్నారు. క్వాలిటీ అంటే టాప్ నాచ్ ఉందని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఓట్స్ అనేవి పాజిటివ్ రివ్యూస్లోనే ఉన్నాయి, నెగిటివ్ రివ్యూస్లో అయితే లేవు. సో దయచేసి ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడటానికి అయితే ప్రయత్నించండి. అఖండ 2 తాండవం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం అయితే తాండవం అయితే సృష్టిస్తుంది. అందులో డౌటే లేదు. నందమూరి బాలకృష్ణ గారు మరి ఇంకో హిట్ అయితే ఆయన ఖాతాలు అయితే వేసుకున్నారు. సో ఇది ఓవరాల్గా బాలకృష్ణ గారి సినిమా గురించి కొంత కాంట్రవర్సీ కానీ, నెగిటివ్ ఆస్పెక్ట్లో కానీ, పాజిటివ్ ఆస్పెక్ట్ కానీ రెండు కూడా కవర్ చేసి ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో, సెంట్రిక్ పర్స్పెక్టివ్లో మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో అయితే డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.